హలో గైస్, ఈరోజు అయితే మనం బాటనికల్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. చూడండి, మరైతే టికెట్ ఇక్కడ 50 రూపీస్ పర్ పర్సన్. లోపలికి వెళ్ళాక మీకు కంప్లీట్గా చూపిస్తాను అనమాట. రండి నాతో. లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట. అక్కడ సంథింగ్ పాండా ఇక్కడ ఏమేమి బొమ్మలు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ మాత్రం చాలా బాగుంది గైస్. ఇంకా చూడాల్సింది అయితే చాలా ఉంది. లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇంకా విషయాలు. ఇది దగ్గర నుంచి చూడండి, చూడడానికి ఎట్లా ఉందో. ఇక్కడ డియర్ కానీ ఆ ఎలిఫెంట్స్ కానీ. ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా లొకేషన్ సూపర్గా అనిపిస్తుంది కదా. చూడండి, మీరు కన్ఫామ్గా విజిట్ చేయండి. యాక్చువల్లీ టైమింగ్స్ మాకు కూడా తెలియదు ఉంటుందో లేదంటే మేము అటు ఇటు కానీ టైమింగ్స్లో వచ్చేసినాం. అక్కడ టైమింగ్స్ వస్తే 5 to 10, ఇంకోటి 4 to 9 వరకు ఉన్నది. బట్ మేము 3కి వచ్చేసాం. వాళ్ళు మమ్మల్ని అయితే అలో చేసేసారు. మరి ఎట్లుంటుందో నాకు తెలియదు. బట్ మీరైతే కన్ఫామ్గా విజిట్ చేయండి కదా. చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. ఇది మన ఎక్కడో కాదు, కొండపూరు టు హైదరాబాద్ లొకేషన్ బాటనికల్ గార్డెన్. ఇది గుర్తుపెట్టుకోండి. ముందుకు వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అదేదో షార్ట్ లైఫ్ హౌస్ లాగా ఉంది. మరి అక్కడ లోపలికి వెళ్ళేసి చూడాలి ఎట్లుంటుందో. మరి ఈ నుంచి అటు ముందరికి ఇంకా ఉంటాయి, కనిపిస్తుంది. ఇలా పోవాలి మనమైతే. ఫస్ట్ ఇక్కడ తీసుకోండి, ఆ తర్వాత అట్లా పోయి అక్కడ లొకేషన్ చూపిద్దాం అనమాట. కొంచెం ముందరికి వచ్చేసినాం అనమాట మనం. ఇక్కడ చూస్తే ఏదో స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, కానీ ఇదైతే స్విమ్మింగ్ పూల్ కాదు. అదేదో ఒక చెట్టలాగా ఉన్నది, అది చూస్తుంది. మరి అది ఏ చెట్టులో వదిలేస్తాం మనకైతే ఐడియా లేదు. ఇక్కడ చూస్తే మంచిగా గడ్డి ఉన్నది. ఇక్కడ ఫ్లవర్స్, కమల పూలు, ఎక్సెట్రా ఏవో సన్ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఫోటోగ్రఫీ మంచిగా ఉంటుంది. నేను ఒకసారి విజిట్ చేసి చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మనం ఇంకొంచెం ముందుకు వచ్చేసాం అనమాట. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది బాటనికల్ గార్డెన్ కాబట్టి చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేది ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, లైన్ ఏంటంటే చూడండి చాలా ఉన్నాయి. నేను ఒకసారి విజిట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అదే ఇంకా మొత్తానికి అయితే మనం లోపలికి వచ్చేసినాం. ఇవన్నీ బాటనికల్ ట్రీస్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ క్యాక్టస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను అదేదో మూవీ ఉంటుంది కదా, మహేష్ బాబుది కలేజా మూవీలో ఉన్న టైప్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఇదేందో మమ్మిలారియస్ అంట. ఇదేదో ఊలి నిప్పుల క్యాక్టస్. ఇది చిన్నదన్నమాట. ఇది ఒక బ్రీడ్ టైప్ అనమాట. ఇది చూసిందే కలేజా మూవీ గుర్తు రావాలి. అది చూసినామంటే కలేజా, మిరపకాయ ఇంకా ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఫోటో కూడా దిగితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ దీని ఏమొచ్చేసరికి క్రోయిన్ లేనియా లూసోనియా అంట. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ దీన్ని తాగోడు. ఇక్కడ ఇది కట్ అయితే అది చాలా వైట్గా అక్కడి నుంచి మిల్క్ వస్తుంది అనమాట. ఇది సెన్సిటివ్ ఏరియా అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్. ఇది మన ఊర్లో ఉంటాయి మ్యాక్స్. ఇది చూసే ఉంటారు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్యాక్టస్ అనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది బాగుంటుంది. ఇది తీసి ఇట్లా ముఖాన్ని కొడితే ఏమన్నా ఉంటుంది అసలు. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాక్టస్లో ఉన్నా కూడా ఆ బాల్ టైప్లో ఉన్న క్యాక్టస్ చాలా హైలైట్ ఉంది. ఇంకా ఇదేదో ఫినోస్టీరియస్ ఉర్బేరీ అంట. కామన్ ఫింగర్ క్యాక్టస్ అంట. ఇదంతా క్యాక్టిసియా ఫ్యామిలీ అనమాట. ఇదంతా ఫ్యామిలీ అంట. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్యాక్టస్ ఇది ఎక్కువ వాటర్ ఉన్న ఏరియాస్లో ఉంటుంది. అది ఇది డ్రై క్యాక్టస్ అనమాట. ఇది చాలా రేర్గా ఉంటుంది యాక్చువల్లీ మోడల్ చెప్పాలంటే. ఇక్కడ ఇది వచ్చి కసులా ఉవాటా అంటున్నారు. యాక్చువల్లీ తెలియదు, ఐడియా లేదు. ఇది నా ఫేవరెట్ బాల్ క్యాక్టస్. ఇదైతే బాగుంది. చూసుకుంటే దీన్ని తీసి ఎవరు మొక్కలు కొట్టాలని ఉంది నాకు, కానీ ఎందుకులే బాగోదు. ఇవి కూడా బాగున్నాయి అనమాట. మా చిన్న బ్రీడ్ క్యాక్టస్ అవన్నీ. నెక్స్ట్ ఇంకేమున్నాయి చెప్పాలంటే, బండలు కూడా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి చూడడానికి చెప్పాలంటే. అండ్ ఇక్కడ వాటి నేమ్ వచ్చేసరికి యుఫోర్బియా టిబ్సెల్లి. అండ్ ఇది చాలా బాగుంది. పాములాగా అనిపిస్తుంది అనమాట, కలర్ఫుల్గా. ఇది రంగులుగా. ఇది మన సైడు ఉంటాయి, అంటే లేదని చెప్పలేము, కానీ ఇది అన్ని ఏరియాస్లో ఉంటుంది అన్నమాట మన సైడు. కానీ ఇది మాత్రం వేరే, ఇది ఎక్కడ ఉండదు. అవి ఓవల్ షేప్ క్యాక్టస్ చూడండి, అవి కూడా చూడండి చాలా బాగున్నాయి అన్నమాట. అండ్
ఇది సినిమాలో చూస్తుంటారు, అంటే ఉంటుంది కానీ ఎప్పుడో రేరుగా చూస్తుంటారు మీరు తెలిసి. అండ్ ఇది ఒక టైప్ క్యాక్టస్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్. దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఈ క్యాక్టస్కి విచిత్రంగా. ఇది చెప్పాలంటే ఇది కీరా ఉన్నట్టు ఉంది, మీరే చూడండి. ఇది కీరా క్యాక్టస్ అనమాట. దీని పేరు సన్సేవీరియా సిలిండ్రికా అంట. స్పియర్ సెన్సేవీరియా యాక్చువల్లీ క్యాక్టస్ కాదు, అదేదో లోకల్ నేమ్ స్పియర్ సెన్సేవీరియా. అది ఈ క్యాక్టస్ బ్యాక్టీరియా ఉన్నట్టు ఉంది, ఒకసారి చూడండి మీరే. ఒక బ్యాక్టీరియల్ ఫంగల్ ఎట్లా ఉంటుందో అది అట్లా అయ్యి ఉన్నది, చూడండి ఒకసారి. ఇంకా ఇప్పుడున్న బొటానికల్ క్యాక్టస్ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఉన్నవన్నీ నేను మీకు చూపించేసాను. మీరు దగ్గర వచ్చి చూడాలనుకుంటే మీరు కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి. చూసినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనమైతే ఇంకొంచెం లోపలికి వచ్చేసినాం కదా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో అది డ్రింకింగ్ వాటర్, అంటే విజిట్ చేసినప్పుడు మీకు గుర్తుండడానికి అనేది చెప్తున్నా. అది డ్రింకింగ్ వాటర్ అనమాట. ఈ బ్యాంబూ ట్రీ. అండ్ ఇక్కడ ఇది ఎదురుగా ఉంటుంది అనమాట. ఈ ట్రీని స్యూడోమోనాస్ ఎలిప్సిలియం. అండ్ అక్కడ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వచ్చేసి ఇది క్లోజ్, మేబీ మనకి ఏదో లేదు అనుకుంటా. ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇది కూడా క్లోజ్ అయ్యింది. మేబీ ఇక్కడ ఉంటారు సంథింగ్ వాళ్ళు ఇక్కడ కౌటింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ కూడా ఏదో కౌటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా కొత్తగా తీసుకున్నాయి అన్నమాట. చూడండి గైస్, ఇక్కడ లోపల ఇంకా చాలా ఉంది. అది రేగిపండు చెట్టు అనుకుంటా, మేబీ నాకు తెలీదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎట్లుందో. రాలేదా? ఓకే, ఇప్పుడు రాలేదు. ఇదే నేను చెప్పేసి ఇది రేగిపండు కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసి చూద్దాం అండి. మనం ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ అక్కడ చూడండి, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ యోగా ఆసనాలు వేసుకోవడానికి మేబీ అక్కడ సింబల్స్ అయితే అవే ఉన్నాయి అనమాట. కార్టన్ షేప్లో అవే చూపిస్తున్నారు. అండ్ అక్కడ ఈవెంట్స్ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట చూస్తే. ఇంకొంచెం ముందుకు రండి, ఇంకా ఏమన్నా ఇక్కడ వృక్ష పరిచయ శ్రీ క్షేత్రం అనేది ఇంకోటి ఏదో ఉంది అక్కడ. అక్కడ చూడండి, వృక్ష పరిచయ క్షేత్రం అనేది అక్కడ లోపల చాలా ఉన్నాయి. అవన్నీ మనం తిరగలేము, అంటే ఇది ఆల్రెడీ వర్షాకాలం కాబట్టి ఏ టైంలో ఏ ఫామ్ వస్తుందో మనకి తెలియదు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఇంకొంచెం లోపలికి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు నేను కొంచెం అయితే సాటిస్ఫై అయ్యాను గైస్. ఇక్కడ కొత్త ట్రీస్ ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. మీరు వచ్చినందుకు కన్ఫర్మ్గా సాటిస్ఫై అయితే అవుతారు. ఈ ట్రీస్ కానీ కొత్తగా అంటే లొకేషన్ మంచిగా ఉన్నది. ఒక ఫోటోగ్రఫీ కానీ మీరు షార్ట్స్ అండ్ వీడియోస్ చేసుకోవడానికి కానీ అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ తీసుకోవడానికి కానీ మీకు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇది ప్రిఫర్ చేస్తాను. అది ఇంకా మీ ఇష్టం, అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే లొకేషన్ బాగుంది అంటే మీరు ఇట్లా నేచర్ని ఆహ్వానించే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకొక ముందర ఎక్కువ కంపెనీ ఏదో ఉంది అక్కడ రండి. ఇంకా ముందర నుంచి చూసేద్దాం ఇంకా ఏమున్నారో మరి. హ్యాంగిల్ మారు ఇట్లా క్లాత్లో పెట్టు.
ఇంకొంచెం ముందుకు వచ్చేసాం అనమాట. ఇవన్నీ చూడండి, ఇది చిన్న చెరువు చూడడానికి చాలా బాగుంది యాక్చువల్గా. లొకేషన్ అయితే చూడడానికి సూపర్ ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని అలా వ్యూ చూస్తుంటే సూపర్ ఉంటుంది అసలు చూడండి. యాక్చువల్లీ బోటింగ్ టైం వచ్చేసరికి 6 నుంచి అనమాట. అక్కడ 6 PM అనేసి రాస్తున్నది, కావాలంటే వ్యూ రాస్తున్నారు. ఇక్కడైతే వ్యూ మాత్రం సూపర్ ఉన్నది guys. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే మన లాస్ట్ వ్యూ అనమాట. అదంతా తిరిగేసి మీకు మొత్తం ఫైనల్గా చూపిస్తున్నా. ఏదైనా మీరైతే ఒకసారి విజిట్ చేయాలి, మీరైతే చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.